గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను మీ ఆది. ఏదైతే ఫస్ట్ వీడియో చేశానో దాని పరంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క రోజులోనే నన్ను చాలా బాగా ఆదరించారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్. నాకు అన్నిటికంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద వ్యూస్. మనం కంటెంట్ మంచిది ఇస్తే, వ్యూస్ ఉంటే పీపుల్ విల్ రియలైజ్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ వర్త్ఫుల్ ఆర్ నాట్. అది ఒకటి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. నెంబర్ 2, ఈరోజు మన టాపిక్ స్టాక్ మార్కెట్ జర్నీ. మనం మొదలుపెట్టేటప్పుడు మనం ఎవరినైతే చూజ్ చేసుకుంటామో ఆ చూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి, సర్వీసెస్ అన్ఇంటరప్టబుల్ ఉండాలి. అంటే టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, బట్ దట్ మస్ట్ బి ఇన్ ఏ మినిమం మేనర్. ఎట్టబడితే అట్లా 4 రోజులకు ఒకసారి ఓపెన్ అవ్వట్లేదు యాప్, ప్లాట్ఫామ్ సపోర్ట్ చేయట్లేదు, కొన్ని మనకి ఇస్తున్న వాటిల్లో కూడా ఒక ఇబ్బంది ఉంది. కొన్ని లైఫ్ టైం ఫ్రీ అంటారు. లైఫ్ టైం ఫ్రీ వస్తుంది కదా అని మనం తీసుకుంటాం. తర్వాత మనకి దాంట్లో ప్లాట్ఫామ్ మనకు సపోర్ట్ చేయదు ట్రేడ్స్కి. ఏదైతే లైఫ్ టైం ఫ్రీలో మనం ఒక ట్రేడ్లో ఫ్రీ ట్రేడ్స్లో మనం అరేంజ్ చేసుకుంటాం అనుకున్నది, ఇటు షేర్ ప్రైస్ ఏ రోజు మనం హైయెస్ట్ ప్రైస్లో సెల్ చేయాలనే ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ప్లాట్ఫామ్ సపోర్ట్ చేయదు. సో ఇండైరెక్ట్లీ వీఆర్ లూజింగ్ ప్రాఫిట్ అనే దర్ సైడ్. అందువల్ల నేను ఈరోజు చెప్తున్న టాపిక్లో నేను యూజ్ చేస్తున్నవి ఇన్ని రోజుల్లో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో మంచివని వేరే పీపుల్ నుంచి వచ్చిన వ్యూస్ని చెప్తున్నాను. నేను దీంట్లో ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేయట్లేదు. ఈ వీడియోలో నేను ఎటువంటి లింక్స్ని ఇవ్వట్లేదు, నేను ఏ ప్రమోషన్ చేయటం లేదు. ఇది మీరు లింక్ క్లిక్ చేయండి, మీకు ప్రమోషను దీంట్లో నా ద్వారా చేరండి అనేది కూడా నేను చెప్పట్లేదు. టు ద ఫ్రాంక్, ఏదైతే ప్లాట్ఫామ్స్ మ్యాక్సిమం యూజర్స్ యూజ్ చేస్తున్నారో దాంట్లో మనకుండే సపోర్ట్, మనం దట్ ఫీల్ ఈజ్ డిఫర్, దట్ ట్రేడ్ ఈజ్ డిఫర్. ఎందుకంటే స్పీడ్గా ఉంటాయి ప్లాట్ఫామ్స్, మన ఎగ్జిక్యూషన్స్ స్పీడ్గా అవుతాయి. 2, మనం ఎప్పుడైతే పేఅవుట్స్ పెట్టుకుంటామో మనీ, అవి స్పీడ్గా పెద్ద ప్లాట్ఫామ్స్, మంచి ప్లాట్ఫామ్స్లో మనకి ఏదైనా అర్జెంట్ నీడ్ వచ్చింది, ఇమీడియట్లీ దట్ అమౌంట్ వీ కెన్ టేక్ ఇట్ టు అవర్ బ్యాంక్ అకౌంట్స్. దీంట్లో ఈరోజు యాజ్ పర్ సెబీ, ఏదైతే మన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, అన్ని ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేసే రెగ్యులేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, డే బై డే ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ కోసం వేరియస్ మెజర్స్ తీసుకొస్తా రోజుకి ఇంప్రూవ్ చేస్తుంది. పాతకాలంలో అంటే 90s అర్షద్ మెహతా స్కామ్స్ టైంలో ఎవరైతే స్టాక్స్ కొనటం, అమ్మటం, మాన్యువల్ ఏదైతే మనకి షేర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఇండివిజువల్కి ట్రాన్స్ఫర్ అవ్వేదో అది ఎంటైర్లీ మొనోపోలీగా బ్రోకర్స్ హ్యాండ్లో ఉండేది. అవి రిజిస్టర్ పోస్ట్లో వస్తుండేవి, అవి అందేవి కాదు. టయానికి మనం ఫోన్ చేయాల్సి వచ్చేది. దట్ టైం మొబైల్స్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ. అట్లా నెంబర్ ఆఫ్ ఆ టైం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఓకే ఆ టైంలో ఒకటి మనం కన్సిడర్ చేయాల్సిందే, తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఉన్న ప్లాట్ఫామ్స్ ఆ రోజు అంత యూజర్ ఫ్రెండ్లీ లేవు. మనం వాళ్ళని నమ్ముకొని బ్రోకర్స్ని వాళ్ళు ఇచ్చి ఇట్లాంటి ఎన్నో హడ్డిల్స్ ఆ రోజులు ఇన్వెస్టర్స్ ఫేస్ చేశారు. ఒకటి న్యూస్ ప్లాట్ఫామ్స్, అవి కూడా అంతగా వైడ్గా మనకి ఏదైతే ఒక ఇష్యూ, దీనివల్ల మనకు ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, అవి మన తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ సెకండ్. ఇప్పుడు మనం బేసిక్గా మాట్లాడుకుంటున్నాయి, నేను వాడుతున్నాయి, నా ఫ్రెండ్స్ చెప్పినాయి. మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. 5 పైసా ఉంది, మెరాయ్, అసెట్ గ్రూప్, మీ స్టాక్ ఉన్నాయి,
యాంజిల్ బ్రోకరింగ్ ఉంది, జిరోదా ఉంది, అప్స్టాక్ ఉంది, మళ్ళీ మనకి జియోజిత్ ఫైనాన్స్ ఉంది. అట్లా వేరియస్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ దగ్గర నుంచి మ్యాక్సిమం బ్యాంక్స్ కూడా ఈరోజు ఏదైతే బ్రోకరింగ్ ప్లాట్ఫామ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ నా పర్సనల్ వ్యూ ఏంటంటే బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్లో ఏదైతే మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో అది మనకి ఈజీగా వచ్చేస్తుందని చాలామంది దాని పరంగా వెళ్తున్నారు. కానీ కొద్దిగా కాస్ట్లీ, ఈచ్ ట్రేడ్స్కి కొద్దిగా కాస్ట్లీ అనేది పడుతుంది అనేది అనిపించింది. ఇప్పుడు పెద్ద బ్రోకర్స్ ఉన్నారు మనకి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఎవరైతే యాంకర్ ఇన్వెస్టర్స్ కానీ, నెంబర్ ఆఫ్ ట్రేడర్స్, హ్యూజ్ వాల్యూమ్స్ ట్రేడ్ చేసే ట్రేడర్స్ కానీ మనకి బేసిక్గా ఒక 3-4 ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో నెంబర్ 1 ఈజ్ జిరోదా, నెంబర్ 2 అప్స్టాక్, నెంబర్ 3 యాంజిల్ బ్రోకరింగ్. నాకు 3 అకౌంట్ లేవు. అవుట్ ఆఫ్ 3 నాకు జిరోదా అండ్ యాంజిల్ 1లో అకౌంట్స్ ఉన్నాయి. వీటి పెర్ఫార్మెన్స్ పరంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ ప్రకారం మనము ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్కి వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు. రాంగ్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే రేపొద్దున వాళ్ళు ప్రతిరోజు ట్రేడ్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి నేను మీకు దీంట్లో ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ డీటెయిల్డ్ లెంత్ వీడియో అవుతుంది. మనకి ఇట్ ఈస్ అవైలబుల్ రెడీలీ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటున్నామంటే ఇట్లాంటి కంటెంట్ ఎలా ఓపెన్ చేయాలని నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒకవేళ వ్యూవర్స్ కోరిక మేరకు ఎలా ఓపెన్ చేయాలి, ఎట్లా చేయాలి అంటే ఐ విల్ మేక్ దట్ వీడియో ఆల్సో. వీటిల్లో మీకు నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు. దీంట్లో మీకు టెక్నికల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. కంపారిటివ్లీ మీకు కొన్ని యాంజిల్ ఇట్లాంటి వాటిల్లో మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తారు. బట్ ఐ విల్ నాట్ రికమెండ్ మీరు ఆ టిప్స్ ఫాలో అవ్వమని నేను చెప్పను. ఎందుకంటే అట్లా దాంట్లో ఫాలో అయ్యి లాస్ అయిన పీపుల్ ఉన్నారు. సో నేను అది కూడా కంటెంట్ సపోర్ట్ చేయను. నా పర్సనల్ వ్యూ. నేను ఒక ప్లాట్ఫామ్లో మంచి అని చెప్తా, ఈ ప్లాట్ఫామ్లో ఇది వద్దు అంటున్నానంటే దానికి ఉన్న అర్థం వ్యూవర్స్ గ్రహించాలి. ఇట్లా అప్స్టాక్ మా ఫ్రెండ్స్ కొంతమంది వాడుతున్నారు. దే గివెన్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ అప్స్టాక్. 2 మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఒకే ప్లాట్ఫామ్లో చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి సపరేట్గా డైరెక్ట్ ఇన్వెస్టర్స్గా మీరు ఉండండి. మన షేర్స్ ట్రాన్సాక్షన్స్ని వాటిని కలపద్దు అనేది నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ప్లాట్ఫామ్స్లో మీకు నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ వీళ్ళు ఉన్నారు. దాంతో మీకు డెఫినెట్గా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలి. మీరు ఏ రోజైతే ఫండ్స్ పే అవుట్ పెట్టుకుంటారో మీకు టైమ్లీ మీ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్కి రావాలి. మీ బ్యాంక్ అకౌంటు లింక్ అయి ఉంటుంది, కేవైసీ వెరిఫికేషన్స్ అవుతాయి, అకౌంట్ ఓపెనింగ్ చిన్న చిన్న ప్రాసెస్ అనేది కొద్దిగా కష్టంగా ఉన్నా మీరు ఒక ఫెయిత్ఫుల్ బ్రోకర్తో వెళ్తే రేపు పొద్దున ఇష్యూస్ లేకుండా ఉంటాయి. మనము ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ మీకు తెలుస్తుంది. మళ్ళీ దీంట్లో మనం ఆర్డర్స్ పెడుతున్నప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్లో ఉండే జీటీటీ ఆర్డర్స్, గుడ్ ట్రేడ్ ట్రిగర్ ఆర్డర్స్, మనం ఎంత బిజీలో ఉన్నా, మన పనిలో ఉన్నా, దట్ విల్ ఎగ్జిక్యూట్ ఆటోమేటికల్లీ. వేర్ వీ ఫిక్స్ ద ప్రైసెస్, సో దట్ ఆటోమేటికల్లీ అవర్ అకౌంట్ విల్ బై దట్ అండ్ అవర్ అకౌంట్ విల్ సెల్ దట్ స్టాక్స్. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. అందువల్ల నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒక వీటిల్లో మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. మీకు ఏది బాగుంది రివ్యూస్ చూసుకోండి, మార్కెట్లో ఎలా నడుస్తుంది, యూజర్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. వీటిల్లో ఒకటి చూస్ చేసుకోమనేది నా హంబుల్ రిక్వెస్ట్. నేను ఏ కంపెనీ రిప్రజెంటేటివ్ని కానండి. నేను ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇన్వెస్ట్మెంట్ ఎలా సేఫ్గా ఉండాలి, మన ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దున ఫ్యూచర్లో మనం నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్న మన ప్లాట్ఫామ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవటానికి ఇది యూజ్ అవుతుంది ఈ కంటెంటు అనేది చెప్పటం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే మన వ్యూవర్స్ నుంచి, సబ్స్క్రైబర్స్ నుంచి నాకు వచ్చిన సపోర్టు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగుని ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉన్నారో, నేను వ్యూస్ మోర్ దాన్ 200 అయినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సబ్స్క్రైబర్స్ ఆల్సో రీచ్డ్ మోర్ దాన్ 30. మీ సపోర్ట్ ఉంటే ఫర్ ద రిటర్న్ కంటెంట్
నాకు అవైలబుల్లో ఉన్నది నాకున్న నాలెడ్జ్ నేను 100% హానెస్టీగా షేర్ చేయడానికి మీ ఆది ఎప్పుడూ రెడీగా ఉంటారు. ప్లీజ్ ఎంకరేజ్ మీ. దీన్ని ఒక స్టడీ ఓరియంటెడ్గా మీరు తీసుకోవాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఐడియా కాదు. దీన్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్ డెప్త్ అనాలిసిస్ చేసి మీ డెసిషన్ వైజ్గా తీసుకోండి. ఇంకొక ముఖ్య గమనిక, ఎవరైతే స్టాక్ మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో, మన స్టాక్ మార్కెట్ ఏదైతే మనకి ఓటీపీస్ రిలేటెడే మనకి ఉంటుంది. కానీ కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే, మన బ్యాంక్ అకౌంట్కే డబ్బులు వస్తాయి కదా, మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు స్టాక్ అకౌంట్కి, ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తాయి కదా అనే ఉద్దేశంతో చాలామంది తెలియక వాళ్ళకున్న పాస్వర్డ్స్ని సమ్ బ్రోకర్స్కి నేను ట్రేడ్ చేస్తాను, మీకు ఫ్రీగా ఉండండి, నేను మీకు 30% రిటర్న్ ఇస్తాను, 40% రిటర్న్ ఇస్తాననే కొంతమందిని నమ్మి కొంతమంది వాళ్ళ వాల్యుబుల్ పాస్వర్డ్స్ని షేర్ చేస్తున్నారు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, మన అకౌంట్ నుంచి అమౌంట్ ట్రేడింగ్ అకౌంట్కి వెళ్తుంది, ట్రేడింగ్ అకౌంట్ నుంచి మన అకౌంట్కి వస్తుంది. కానీ ఏదైతే ట్రేడ్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారో దాంట్లోనే బిగ్గెస్ట్ రిస్క్ అనేది మిటికేట్ అయ్యి ఉంది. ఎలా అంటే, వాళ్ళు ఒక రాంగ్ ప్రోడక్ట్ని తక్కువ రేట్లో తీసుకుంటారు, దాంట్లో వాల్యూమ్ ఉండదు, చాలా తక్కువ ట్రేడ్స్ జరిగే దాంట్లో హైయెస్ట్ వాల్యూమ్ లేని వాటిల్లో వీళ్ళు ఇది చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి ఆ మార్కెట్ ట్రెండ్లో లేనిది, ఏదైతే మనకి వాల్యూమ్ లేనిది హయ్యర్ ప్రైస్కి కొంటారు మన అకౌంట్ నుంచి. ఆటోమేటికలీ ఏదైతే దాంట్లో వాల్యూమ్ ఉండదు, బయ్యర్ సెల్లర్ ఉండరు, హయ్యెస్ట్ ప్రైస్లో ఏదైతే ఫిక్స్ చేస్తారో ఆ ప్రైస్కి మన అకౌంట్లో ఒక ఆర్డర్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఆటోమేటికల్లీ అవర్ మనీ, ఏదైతే ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న మనీ, ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ టు ద అనదర్ అకౌంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బిగ్గెస్ట్ చీటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్. ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. చాలామంది ఏంటంటే మన అకౌంటే మనదే ఉంది అనేది, ఎక్కడైతే ఒక భరోసా ఏముందిలే అనే భరోసా ఉంటుందో అక్కడ ఇమీడియట్గా మనకి రెండో సైడ్ నుంచి ఒక థ్రెట్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియంది, చాలామంది సఫర్ అవుతున్నది. చాలామంది మైండ్ సెట్లో నాకేం కాదు, దిస్ ఇస్ ద బెస్ట్, నేను ఎవరికి ఇచ్చినా నా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్ ఉంది. దీంట్లో కూడా చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. సో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ కంటెంట్. సో అట్లాంటి చీట్స్ నుంచి కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు ఛానల్ అండ్ ఐ విల్ మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫర్ యువర్ financial. We will start our financial journey in a beautiful manner. Thank you.